అర్జున్ మెహ్రా అనే ఒక డిఫెన్స్ లాయర్. తన సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ వల్ల, న్యాయం ఉన్న వైపే తను వాదిస్తాడనే క్రెడిబిలిటీ వల్ల సొసైటీలో మంచి పేరు కలిగి ఉంటాడు. భార్య కూతురుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న అర్జున్ ఒకరోజు తన కూతురికి లుకేమియా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని తెలుసుకుంటాడు. తన కూతుర్ని కాపాడగలిగే ఏకైక వ్యక్తి శౌర్య అనే ఒక రిచ్ పొలిటీషియన్ కొడుకు అండ్ తనకి శత్రువు కూడా అయినప్పటికీ వేరే దారి లేక అర్జున్ శౌర్యని హెల్ప్ చేయమని అడుగుతాడు. అదే సమయంలో సోమ అనే ఒక అమ్మాయి మర్డర్ కేసులో శౌర్య నిందితుడిగా ఉండడంతో తనని ఆ కేసు నుంచి బయటపడేస్తే అర్జున్ కి హెల్ప్ చేస్తానని శౌర్య డీల్ కుదుర్చుకుంటాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల సోమ తరపున మధుర అనే లాయర్ ఆ కేసుని టేకప్ చేయాల్సి వస్తుంది. పేరుకు జూనియర్ అయినప్పటికీ ప్రతిభలో ఏమాత్రం తీసిపోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధురని అర్జున్ ఓడించగలిగాడా? అర్జున్కి శౌర్యకి మధ్యనున్న గొడవ ఏమిటి? అర్జున్ కూతుర్ని శౌర్యనే ఎందుకు కాపాడాలి? అసలు ఆ మర్డర్ని చేసింది శౌర్యనా కాదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ ఇక్కా మూవీని చూడాల్సిందే. జనరల్గా నాకు లీగల్ థ్రిల్లర్స్, కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం. దానికి తోడు ఈ మూవీలో కోర్ట్ రూమ్ డ్రామాని ఎమోషన్స్తో ముడిపెట్టి స్టేక్స్ని మరింత పెంచడంతో ఈ మూవీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ సినిమా అంతా నడిచేది ఒక్క కేసు మీదే కావడం, మధ్యలో కొన్ని చోట్ల ల్యాగ్ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో నాకు కొంచెం అసహనం కలిగింది. కానీ అసలు విషయం ఏమిటో చివరి వరకు రివీల్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు కేసు ఎండ్ అయిపోతుంది అనుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక మెలికపడి కేసు మళ్ళీ మొదటికి రావడంతో ప్రీ క్లైమాక్స్ వరకు ఈ మూవీ ఎంగేజింగ్ గానే సాగిందనిపించింది. బట్ క్లైమాక్స్ లో ఏదైతే మ్యాటర్ రివీల్ అవుతుందో అది మాత్రం చాలా క్లీషేగా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఏమీ తట్టకపోవడంతో కన్వీనియన్స్ కి తగ్గట్టుగా క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి చాలా సింపుల్ గా ఈ మూవీని ఎండ్ చేసేసారనిపించింది, విచ్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మూవీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక హెల్ప్లెస్ ఫాదర్ అండ్ టాలెంటెడ్ లాయర్ గా సన్నీ పాజిస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉందనిపించింది. ఇందులో ఆయనకి ఫైట్స్ ఏం పెట్టకపోయినా కూడా అర్జున్ అనే క్యారెక్టర్ ని ఎంతో కొంతైనా ఫెరోషియస్ గా చూపించడానికి ట్రై చేశారు, సో దట్ ఆ క్యారెక్టర్ సన్నీ పాజిస్ ఇమేజ్ కి నప్పుతుందని. ఇక శౌర్యగా అక్షయ్ ఖన్నా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలైన కిల్లర్ తనా కాదా అన్న విషయాన్ని లాస్ట్ వరకు దాచిపెట్టడానికి ఆయన పర్ఫార్మెన్స్ కూడా దోహదపడిందని నాకు అనిపించింది. ఇక ఈ మూవీలో సన్నీతో ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న మధుర క్యారెక్టర్ ని చేసిన తిలోత్తమ షోమ్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రెస్పాన్సిబుల్ వైఫ్ గా, టాలెంటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆమె మధుర క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయారు. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఈ మూవీ క్లైమాక్స్ లో ఉన్న కన్వీనియన్స్ ప్రోమాక్స్ కన్క్లూజన్ ని, మూవీలో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ ని క్షమించగలిగితే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీలో మర్డర్ అండ్ ఫిజికల్ అబ్యూస్ రిలేటెడ్ స్టఫ్ తప్ప ఫ్యామిలీతో చూడలేనంత వల్గారిటీ గట్రా ఏమి ఉండదు కాబట్టి ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.